మన తెలుగు యాక్టర్స్లో కూడా విభిన్న పాత్రలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన వాళ్ళు తమిళ నుంచి, కర్ణాటక నుంచి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. అయితే ఎగ్జాంపుల్ శివాజీ అన్న కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్ చేశారు. అది ఎంత బాగుంది. కానీ అలాంటి వాళ్ళకి రావు. ఎక్కడో తమిళనాడు నుంచి, మలయాళం నుంచి తీసుకొస్తాం, వాళ్ళకి ఎక్కువ ఎక్కువ రెమ్యునరేషన్లు ఇస్తాం, వాళ్ళ సినిమాల్లో పెట్టుకోవటం, వాళ్ళు కొంచెం చేసినా అబ్బో ఆహా ఓహో అని పొగట్టలతో ముంచేస్తాం. అదే మన తెలుగు ఎంత బాగా చేసినా సరే వాడికి ఏం ఉండదు అక్కడ. ఒకళ్ళిద్దరు కాదు, మన తెలుగులో చూసుకుంటే ఎంతమంది మంచి యాక్టర్లు ఉన్నారు. రావు రమేష్ గారికి పర్లేదు. ఇప్పుడు ఆయన కూడా పాన్ ఇండియా సినిమాల్లో అన్నిటిలో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, ఇటు తెలుగులో చేస్తున్నారు. అలా మనలో ఒకరికే గుర్తింపు వచ్చింది. ఇంకా ఎంతమంది ఉన్నారు. శివాజీ అన్న మనం ఓల్డ్ మూవీస్లో చేసుకుంటే విలన్గా కళ్ళజోడు పెట్టుకుని అమాకే పాత్రలో చేస్తాడు, సడన్గా విలన్ వచ్చేస్తాడు. అలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. ఆయన్ని చాలా మంది అయితే తీసుకోలే. ఇప్పుడు నాని అన్న ప్రొడ్యూసర్గా ఈ మంచి క్యారెక్టర్ అనేది పడింది కాబట్టి ఎక్కడి నుంచైనా మంచి సినిమాలు వస్తాయేమో చూడాలి. ఎందుకు మనం శివాజీ అన్న గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం అంటే 10 ఏళ్ళు ఏ సినిమా చేయకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అవకాశాలు అడగలేక మొహమాటంతో బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ అన్న వచ్చిన తర్వాత మెల్లగా ఒక వెబ్ సిరీస్ తీశారు. అది చాలా బాగా హిట్ అయింది. తర్వాత ఇంకో వెబ్ సిరీస్, తర్వాత సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో అరహర వీరమల్లిలో ఉన్నారు. ఇప్పుడేమో కోర్టు మూవీ ఎంత సక్సెస్ అయింది. ఎక్కడి నుంచైనా మన వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది తెలుసుకుంటే చాలా బాగుండిద్ది అనేది. ఎందుకంటే మనం చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు, కానీ మనకు అర్థమవుతుంది కదా. ఎక్కడెక్కడి నుంచో బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి రూము, మళ్ళీ వాళ్ళకి క్యారవాన్లు అన్నీ సకలం మొత్తం వాళ్ళకి ఫెసిలిటీలు ఇచ్చి మన వాళ్ళు మాత్రం ఏదో పిలిచాం, వాళ్ళే వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు అన్నట్టు చూస్తున్నారు. ఇది శివాజీ అన్న ఒక్కల గురించే కాదు, మన తెలుగులో చాలామంది బెస్ట్ యాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి క్యారెక్టర్లు రావాలి, మంచిగా చెయ్యాలి. వాళ్ళు చేసే కెపాసిటీ ఉన్న మన వాళ్ళు ఓట్లేదే. ఇంకా బయటకు వెళ్ళి ఇక్కడోళ్ళే సినిమా అవకాశాలు పోతే బయట వాళ్ళు ఏమిస్తారు, అక్కడికి వెళ్ళి బయట వాళ్ళు ఏమడుగుతారు మన వాళ్ళు అయినా. ఇది ఆలోచించాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మన తెలుగు యాక్టర్స్ గురించి మనకు బాగా తెలిసి మనమే పక్కన పెట్టేస్తున్నాం. అదే ఇప్పుడు వాళ్ళకి బయట నుంచి వస్తారు, వాళ్ళకి తెలుగు రాదు, డబ్బింగ్ మనోళ్ళే చెప్పుకోవాలి, వాళ్ళకి ప్రాంప్టింగ్ సరిగ్గా రాదు, పలకలేరు, అయినా సరే మనోళ్ళు వాళ్ళని లాగుతానే ఉంటారు. ఏందో అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు, కనీసం ప్రాపర్గా ప్రాంప్టింగ్ కూడా చెప్పలేరు. వాళ్ళు డైలాగ్ చెప్పేటప్పుడు వాళ్ళకి వెళ్ళి వెనక నుంచి అందించినా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అది డబ్బింగ్లో సరి చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో ఒక యాక్టర్ చెప్తాడు, నేను ఏదేదో మాట్లాడేశాను, నాకేం అర్థం కాలేదు, డబ్బింగ్లో దాన్ని సరి చేశారు, వాళ్ళే సరి చేసుకున్నారు, చెప్పారు సరి చేసుకుంటామని, ఏదేదో నేను నోరు అట్టట్ట కదిపేశాను, తర్వాత చూస్తే అది మాస్ డైలాగ్ అయింది అని చెప్పి ఎవరో వేరే స్టేట్ యాక్టర్ వచ్చి చెప్పడం అయితే జరిగింది. అదే మన వాళ్ళు అయితే కొంచెం ప్రాపర్గా చెప్తారు, అయినా సరే వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే అంటారు కదా, దూరపు కొండలు నునుపు అన్నట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. యానిమల్ మూవీలో బాబీ డోయల్ గారు బాగా యాక్ట్ చేశారు, అది బాగానే అనిపించింది. ఇప్పుడు తెలుగులో వరుసగా ఆయన చాలా మూవీస్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయారు, ఇంకా ఆయనకి మంచి పేరు వచ్చింది, మన తెలుగులో నుంచి మంచి అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇంకా ఆయన కంటిన్యూ అయింది కొన్ని సంవత్సరాలు. ఇదివరకు సై మూవీలో వెళ్ళనున్నాడు, అదే ఛత్రపతి మూవీలో కూడా కొన్నాళ్ళు ఆయన్ని హవా నడిచింది. ఇప్పుడు ఆయనది కూడా ఏం లేక కమెడియన్ పాత్రలు అవి చేసుకుంటూ ఉన్నారు. అలా చాలామంది ఒకరి తర్వాత ఒకళ్ళు. విక్రమార్కుడు సినిమాలో వెళ్ళుంటాడే బాబుజీ, ఆయన కూడా ఇప్పుడు కమెడియన్గా అలా చేస్తూ ఉన్నాడు. అందులో ఏమో విలన్ క్యారెక్టర్. ఇలా బయట నుంచి వీళ్ళందరూ బయట వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అయితే కాదు. వాళ్ళకి ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళకి ఆఫర్లు అనేవి ఇవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళు బయటకు వెళ్ళి అడగలేరు, ఎక్కడ మీరు వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. ఇంకా నుంచి వస్తారు తెలుగు వాళ్ళు. ఇంకా ఏముంది, అందరు నాలుగు పిలిచి వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళ చేత చెప్పించేసుకొని, ఇంకా మన హీరోలు ఒక్కళ్ళే మన వాళ్ళు. హీరోయిన్లు అంటావా రావట్లేదన్నారు కాబట్టి అది తెలుగు హీరోయిన్ సంగతి వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. అలాగే తెలుగు యాక్టర్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, సైడ్ ఆర్టిస్టులు కానీ, వీళ్ళని చూసుకుంటే మన జూనియర్ ఆర్టిస్టులు అని చెప్పి కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళు కృష్ణానగరం అక్కడక్కడి నుంచి వాళ్ళని ఎక్కించుకొని వెళ్తారు, వాళ్ళకి రోజుకు 200 అలా ఇస్తారు. ఇది ఓకే, వాళ్ళకే జీవనోపాధి అనేది జరుగుతుంది, పక్కన పెడదాం. ఇంకా ఆర్టిస్టుల సంగతికి వస్తే మనం శివాజీ అన్న గురించి మాట్లాడుకున్నాం. మర్చిపోయి జగపతి బాబు గారు మన తెలుగు నుంచి పర్లా. ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలా మూవీస్ తెలుగులో, మలయాళం కూడా చేసినట్టున్నారు, తమిళ్లో. ఇలా ఆయన కూడా విభిన్న పాత్రలు చేస్తున్నారు. ఆయనకి మంచి అవకాశాలు వచ్చినాయి. కొంతమంది ఉన్నారు, మనం గ్రాప్ చేయాల్సిన కొంతమంది యాక్టర్లు ఉన్నారు. వాళ్ళని తీసుకొని చేస్తే ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు మన సందీప్ కృష్ణ అన్న ఉన్నాడు, అన్నని మరి తెలుగులో మనం చూస్తున్నాం. అలాగే
ఇంకొక హీరోగా ధనుష్ గారి పక్కన, అజిత్ గారి పక్కన ఇలా కొంతమంది పక్కన చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకో మూవీ ఏదో ఉంది తమిళ్‌లో. అలా వరుసగా చేస్తూ ఉన్నారు. అలాంటి మన హీరోస్ కాకుండా సైడ్ ఆర్టిస్టులకి కూడా మంచి అవకాశాలు వస్తాయని కోరుకుందాం. అయితే నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చింది అయితే కేశవ. అదే 'పుష్ప 2'లో కేశవ ఉన్నారు కదా! ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆయనకి కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఫేమస్ అనేది వచ్చింది. మరి ఆఫర్‌లు వస్తాయా రాదా పక్కన పెడితే మాత్రం ఈ మూవీ తనకి చాలా ప్లస్ అయిందని మనం మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీ అందరికీ నచ్చినట్టుంది. నేను ఇది ఒకరిని ఉద్దేశించకుండా కాదు, మామూలుగా చెప్పాలనిపించింది. మొన్న శివాజీ గారు అంటే ఇని నాకు కూడా ఎందుకో వీడియో చేయాలనిపించింది, చేశాను. నిజంగా ఆయన చెప్పాడు, ఆయన బాధ ఆయన చెప్పాడు.